వీళ్ళు కంటిన్యూగా ఫాలో అవుతున్నారు. మీతో పాటు ఇంకొంతమంది, మీతో పాటు ఇంకొకరు, మీతో పాటు ఇంకిద్దరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది, వాళ్ళకు కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మనం అప్పుడు ఇండివిజువల్ గా మీటింగ్స్ పెట్టుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలుగుతారు. అట్ ది సేమ్ టైం వచ్చిన ప్రతి ఒక్కరికి మనం విషయ పరిజ్ఞానం కలిగించగలిగిన వాళ్ళం అవుతాము. ఆ రీతిగా మనం ముందుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన స్ప్రెడ్ అనేది టోటల్ ఎంటైర్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా రియల్ బూమ్ అనే పరిస్థితి వస్తుంది. ఏ అవసరం ఉన్నా, రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా, హూ ఇస్ ద అల్టిమేట్ గాడ్ అంటే రియల్ బూమ్. ఎవరైనా దీని అన్నిటికీ సొల్యూషన్ చూపించగలిగిన వాళ్ళు అంటే రియల్ బూమ్. ఆ ఒక్క పేరే వినపడదు. ఆ స్థాయికి మనం ఎదగాలి. ఆ స్థాయికి ఎదగాలి అంటే ఇప్పుడు ఒక్క రోజులో అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయిపోలేదండి. రొట్టెలు తిని పొద్దున పూట సైకిల్ మీద పేపర్ వేసి ఎంతో కష్టపడితే ఆ స్థాయికి వచ్చాడు. కాబట్టి ఒక్కొక్క వ్యక్తి తన జీవితంలో అనుకున్నది సాధించడానికి ఎన్నో కఠోర శ్రమ చేసిన తర్వాత కానీ వాళ్ళు ఆ స్థాయికి చేరలేదు. సో మనం రియల్ బూమ్ అనే ఒక సంస్థ ఆ స్థాయికి వెళ్ళాలి అంటే, ఏదైనా రియల్ ఎస్టేట్ లో సొల్యూషన్ ఏదైనా దొరకాలి అంటే రియల్ బూమ్. ఆ స్థాయికి మనం రావాలి అంటే మనం ఎంత రిస్క్ తీసుకోవాలి, ఎంత కష్టపడాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి, ఎంత ఎనర్జీ స్పెండ్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. మనీ ఎలాగో స్పెండ్ చేయాల్సింది అక్కడ, దేర్ ఇస్ నో డౌట్. సో ఈ మూడింటిని మీరు దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మనతో పాటు మనం ఎంతమందిని తీసుకొస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి. ఎందుకంటే ఈ 2 మీటింగుల్లో మాకు అర్థమైంది ఏంటంటే, ఫిజికల్ మీటింగ్స్ లో మనకు కంచికచర్ల మీటింగ్ కానీ కడప మీటింగ్ కానీ బాగా అర్థం చేసుకోగలిగాం. ఎవరైతే ఎఫెక్టివ్ టీం వస్తుందో ఆ మీటింగ్ సూపర్ సక్సెస్ఫుల్, ఆ మీటింగ్ ముందుకెళ్తుంది. ఆ ఎఫెక్టివ్ టీం ఎఫెక్టివ్ గా వర్క్ చేసినప్పుడు అనుకున్నది సాధించగలరు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు అప్డేట్స్ ఇవ్వడానికి శ్రీనివాస్ నాయుడు గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాస్ నాయుడు గారు ప్లీజ్. సార్ నేను ఒక 10 మినిట్స్ అండి. నో ప్రాబ్లం సార్. రైట్. అయితే మిగతా వారు వారి అప్డేట్స్ ఇవ్వడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా ఈరోజు మన సింగరేణి కాంగ్రెస్ లో మీటింగ్ పెట్టినటువంటి మన బాలేమియా గారిని అప్డేట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. బాలేమియా గారు. బాలేమియా గారు ఏమయ్యారు?